ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడు, మహాదేవుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, యేసు ప్రభువుని దేవుడు కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గారి నామములోనే వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అండి, జ్ఞాన గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే బైబిల్ గ్రంథం మాత్రమే దేవుని నోటుబోరుగా, దేవుని మాటలతో, దేవుని యొక్క సంకల్పంలో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథం వన్ అండ్ ఓన్లీ బైబిల్ గ్రంథం మాత్రమే. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, మనిషి యొక్క జన్మ దేవుడు ఏ విధంగా చేసేదంటే అసలు మనం అనుకుంటూ ఉంటారు, అసలు దేవుడు ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన యొక్క ప్రణాళికని ఏ విధంగా తెలియపరిచారో చూద్దాం. ప్రియమైన దేవుని వల్ల 1 పేతురు 2:9 చూసుకున్నట్టయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరై ఉన్నారండి? క్రైస్తవ సమాజమా? క్రైస్తవ బిడ్డలారా? అంటరానివాడిని అంటావా, నేను అంటరానివాడిని, నేను ముట్టరానివాడిని, నేను పురుగు వంటి వాడిని, పేడ వంటి వాడిని అంటారా? ఏమండి, చూసారు కదా ఏ విధంగా ఉందండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును బట్టి, దేవాది దేవుని గుణాతిశయమును బట్టి ప్రచురము చేయ నిమిత్తము, సువార్త ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహము, రాజులైన యాచక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలండి. మనం దేవుని సొత్తైన ప్రజలు, దేవుని యొక్క ఇష్టానుసారమైన ప్రజలు, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నట్టు ప్రజలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంతోమంది నేను ఎందుకు మనిషి జన్మించారా, ఎందుకు ఈ మనిషి జన్మ, దేనికి మనిషి జన్మ అని బాధపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని చూశారు కదా, చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుడు ఏ విధంగా మనల్ని ఏర్పాటు చేశారండి, ఏ విధంగా మిమ్మల్ని ఈ లోకానికి పంపించారండి. ప్రియమైన దేవుని వల్ల ఫిలిప్పు 7:14 అండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు షణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏరండి, లోకం ఎలాగుందండి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు లోకం ఎలాగుందండి? బాగుంది అసలు? మీరు ఎలాగున్నారండి? మూర్ఖమైన వక్రజనము ఉన్నారా? ఎవరైనా బాగున్నారు? అసలు ఏ విధంగానే ఉన్నారు? అసలు ఎక్కడ చూసినా చూస్తున్నారు కదా, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, కుట్రలు, కుతంత్రాలు, ప్రియమైన దేవుని మోసపూరితమైన జీవితాలు. ఏ ఒక్కరైనా బాగున్నారా? ఏ ఒక్కరైనా పలానా వ్యక్తి బాగున్నారని చెప్పి పరిస్థితి ఉన్నదా? అటువంటి వక్రజనము మధ్య చూసారు మీరు ఎలా ఉన్నారండి? నిరపరాధులుగా, నిష్కలంకులను చూసారా, కలంకం లేనివారిగా, అనింజులై చూసారు, అనింజులో నింద లేనివారిగా ఉండి దేవుని కుమారుడు అగినట్లు, దేవుని యొక్క కుమారుడు అగినట్లు, దేవుని యొక్క బిడ్డలు అగినట్లు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేయనిస్తున్న నిమిత్తము ఎలా ఉండాలి? సమస్యములు సమస్తము మాని, సొనుగులు మాని, సమస్త చూసారా కార్యములను చేయుడి. చూసారా, సమస్త కార్యములను చేయుడి. ఈ విధంగా మంచి కార్యములు చేయాలని చూసారు కదా. ప్రియమంది ఎలా ఉన్నారని జనం, లోకం బాగాలేదు కదా, దుర్మార్గంగా ఉంది కదా, ఎక్కడ చూసినా మోసాలు, ఆకృత్యాలు,
ప్రియమైన దేవుని అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జీవవాక్యం చేతపట్టు జీవింపే వాక్యం, జీవాన్ని ఇచ్చే వాక్యం, జీవింపజేసే వాక్యం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియులారా, ఎందుకంటే ఈ యొక్క లోకానికి ఏ విధంగా వచ్చాం, దేనికోసం వచ్చాం, ఏ పని మీద వచ్చాం అనేది మనం గుర్తెరిగినట్టయితే మొదట ముందు దేవుడి దగ్గర ఉన్న మనం, దేవుడే పంపించినటువంటి మనం, దేవుడే మనల్ని భూమి మీద పంపించినటువంటి మనం దేవుని పని చేయటానికి ఉండగలుగుతున్నామా? మొదటి పేతురు 1:12 అండి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తన కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసినను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎంతటి అద్భుతమైనటువంటి మాట అండి. పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించే వారి ద్వారా, చూసారు, పరలోకమును పంపబట్టే మన యొక్క పని, ప్రతి పని నువ్వు సువార్త ప్రకటిస్తుంటే, ఆ వాక్యాన్ని చెప్తూ ఉంటే దేవదూతలు తొంగి దేవదూతలే తొంగి చూస్తున్నారు. దేవుని కుమారుడు, దేవుడు పంపించినట్టు కుమార్తె ఏ పని మీద ఉన్నది, ఏ పని చేస్తున్నారు, ఏ పని నిమిత్తం ఉంటున్నారు, దేవుని పని నిమిత్తం ఉన్నారు, దేవుని పాటల నిమిత్తం ఉన్నారు, దేవుని యొక్క వాక్యం నిమిత్తం ఉన్నారా, దేవుని సంకల్పం నెరవేర్చేవారిగా ఉన్నారా, దేవుని భయంలో ఉన్నారా, భక్తిలో ఉన్నారా? ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా. ఇంతటి మాత్రమైనటువంటి పనిని మనకు అప్పచెప్పినట్టు ప్రియమైన దేవుని వల్ల మనం, ప్రియ సహోదరులారా, దేవునికి వాక్యాన్ని చెప్పేటటువంటి వారిగా ఉండగలుగుతున్నామా? ప్రియ సహోదరులారా, ప్రకటన 14:6 అండి. ప్రకటన 14:6. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. నిత్య సువార్త తీసుకొని, చూసారా ప్రియమైన దేవుని వల్లరా, నిత్యం జీవించేటటువంటి చేసేటటువంటి సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ప్రియమైన దేవుల 2 కొరింథీ 1:11 అండి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మును ప్రధానం చేసి దైవాసక్తి గల యేసు ప్రభు గారిని ఏ విధంగా, ఏ సంకల్పంతో పంపించారండి, ఏ ప్రణాళికతో పంపించారు. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు అయినటువంటి పరమాత్ముడైనటువంటి దేవాది దేవుడు యేసు, చూసారు, దైవాసక్తితో మీ ఎదుట ఆసక్తి కలిగి ఉన్నాము. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా, అంటే పురుషుడు ముట్టని కన్యకగా, పవిత్రులైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునికి సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేసి, చూసారా ఏంటండి, కన్యక ఎంత పవిత్రురాలుగా ఉంది. అంత పవిత్రంగా యేసు ప్రభు గారిని సమర్పించినటువంటి ఆ యొక్క విధానం చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని, కానీ ఏం చేసిందండి సర్పం? ఏం చేసిందండి ప్రియమైన దేవుని వల్లరా? ఏం చేసిందండి? 2 కొరింథీ 11:3 అండి. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవుదురేమో అని భయపడుచున్నాను. దుష్టుడు చూస్తుంటాడు కదా, సైతాన్ గారు చూస్తుంటాడు కదా, చూస్తారు, దెయ్యం గారు చూస్తుంటాడు కదా, సర్పం ఏ విధంగా మోసం చేసింది చూసారు అమ్మని. ఆ విధంగా కూడా చాలామంది క్రీస్తు నుండి మమ్మల్ని చంపించడానికి ప్రయత్నం చేస్తున్నారేమోనని తొలగిపోదురేమో భయపడుచున్నాను అంటున్నారు. ప్రేమ దేవుని మనం పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు కానీ సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటిది. ప్రేమ దేవుని దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహాతండ్రి, పరమతండ్రి సృష్టించినటువంటి, ఏ విధంగా సృష్టించాడో చూశారు కదా. ఏమండి, ఇంతటి సృష్టిని కలుగు చేసినటువంటి యొక్క సృష్టిని మనం అనుభవిస్తున్నటువంటి యొక్క మన యొక్క
పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా మన యొక్క జీవిత గమనం కొనసాగుతుందని చూసినట్టయితే ప్రియమైన దేవుని వల్లరా యోబు 38:32 అండి. యోబు సంగతి యోబు గారు చెప్తున్నాయండి. క్రీస్తు శకం 14 సంవత్సరాల కిందట యోబు గారు చెప్తున్న మాట, వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? సప్తఋషి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఎవరు సృష్టించారండి సృష్టిని? ఆకాశమా కలుగుగాక, భూమి కలుగుగాక, నీళ్లు కలుగుగాక, విశ్వం కలుగుగాక, సముద్రాలు కలుగుగాక, సర్వ సృష్టి కలుగుగాక సృష్టించినటువంటి సృష్టిని ప్రియమైన దేవుని వారులారా, ప్రియులారా, ఈ సృష్టిని చేసినటువంటి మహాతండ్రి, పరమ తండ్రి, మహాదేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, వాటి కాలములలో నక్షత్ర రాశులు చూసారా? ఏ కాలం బట్టి ఆ కాలం వచ్చేటు నక్షత్ర రాశులు వచ్చినట్లు నేను చేయగలవా? శాస్త్రవేత్త చేయగలవా? సైంటిస్టు చేయగలవా? మేధావి చేయగలవా? మా ప్రపంచ మేధావులారా చేయగలరా? నక్షత్రంలో వాటి ఉపనిషత్తు నక్షత్రం నీవు నడిపింపగలవా? నడిపించే శక్తి నీకుందా? శాస్త్రవేత్త, ప్రియ మహత్తరమైనటువంటి నాసా శాస్త్రవేత్త, ఇస్రో శాస్త్రవేత్త నడిపించే శక్తి నీకుందా? ప్రియ సోదరులారా, యోబు 38:33 అండి. ఆకాశ మండలపు కట్టడములను నీవు ఎరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపింపగలవా? ఆకాశ మండలపు కట్టడాలు నీవు ఎరుగుదవా? శాస్త్రవేత్త ఎరుగుదవా? సైంటిస్టు ఎరుగుదవా? మేధావి ఎరుగుదవా? ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు, మహాబలవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు దేవాది దేవుడు చేసినటువంటి యొక్క పనిని గుర్తించేటటువంటి పనిలో ఉండగలుగుతున్నామా? ఎంతటి సృష్టిని మనకిచ్చి ఇంతటి అందమైన ఆహ్లాదమైనటువంటి కొండలు, గుట్టలు, జలపాతాలు చూశారు కదా, ఇత్తైన జలపాతాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడి నుంచి నీరు వస్తున్నాయి, ఎక్కడి నుంచి పడతా ఉన్నాయి, ఎవరికైనా గుర్తిస్తున్నారు? ఎవరికైనా తెలుస్తుందా? చూశారు కదా, ఆకాశ మండలపు కట్టడం నీవు ఎరుగుదవా? నీవు ఎరిగే ఉన్నావా? ఎప్పుడు శాస్త్రవేత్త, ఎప్పుడు సైంటిస్టు, ఎప్పుడు మేధావి నువ్వు? దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపింపగలవా? శాస్త్రవేత్త, భూమి మీద గల ప్రభుత్వం, ఆకాశ మండలానికి భూమికి ప్రభుత్వం. చూశారు కదా ప్రియమైన దేవుని, భూమిని కేంద్రస్థానం చూసారా? విశ్వానికి కేంద్రస్థానం ఉన్న భూమి మీద దేవుడు నిన్ను పుట్టించాడు. చూసారా? విశ్వానికి కేంద్రస్థానం దేవుడు భూమి మీద నిన్ను పుట్టిస్తే, ఓ మనిషి, ఓ దైవజనుడా, ఓ శాస్త్రవేత్త, ఓ సైంటిస్టు, ఓ మేధావి, ఓ తెలివైనటువంటి లోక మనిషి ఇటు వెళ్ళిపోతుంది. లోక జ్ఞానం విరవీగుతున్నటువంటి చెడు ప్రవర్తనకి వెళ్ళిపోతుంది కదా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియులారా, ఇంతటి మాత్రమైనటువంటి గ్రంథాన్ని, మాత్రమైనటువంటి అద్భుతమైనటువంటి మాటల్ని లిఖించినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని నీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా, అలాగే దేవుని యొక్క భయభక్తుల్లో ఉండగలిగే పరిస్థితులు ఉండగలుగుతున్నామా? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, ప్రియమైన దేవుని వల్ల మహాదేవుడు, పరమ తండ్రి అయినటువంటి ఆయన ప్రియకుమారుని పంపించినటువంటి యేసుప్రభు గారు చెప్పినటువంటి మాటల్ని, ఆయన ప్రేమలోనే, ఆయన యొక్క నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని చెప్పినట్టు ఆయన మాటలు ఉండగలుగుతున్నామా? ప్రియదేవులు, మత్తయి సువార్త 6:34 అండి. మత్తయి 6:34 అండి. రేపటి దినమును గూర్చి చింతింపకుడి. దినాల గురించి నువ్వెందుకు చింతిస్తున్నావు? రేపటి దినమును సంగతులను గూర్చి చింతించు. చూసారా? రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటిదే. చూసారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆనాటికి చాలును. దినాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారండి? ఏ దినంలో ఎంతమంది పోవాలి, ఏ దినంలో ఎంతమంది తీసేయాలి, ఎంతమంది నెగరగొట్టేయాలి, ఎంతమందిని పంపించేయాలో ఆ దినంకి తెలుసు. దినాలు బాగానే పనిచేస్తున్నాయి. ఏ దినంలో ఎంతమంది లేపాలనుకుంటారో దేవుడు లేపుతూ ఉంటాడు. ఆ దినాలు, కాలాలు, సమయములు తండ్రి ఎంత ఆ దినం ఉన్నాయి. కానీ దినం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? దినం గురించి నువ్వెందుకు ఊరికి ఆతృత పడిపోతున్నావు? రేపటి దినమును గూర్చి చింతింపకు. రేపు దినం గురించి నువ్వు దినం గురించి దినం ఆలోచించుకుంటుంటుంది. దినం తెలీదా? ఆ దినంలో ఎంతమందిని ఇచ్చేయాలి, ఎంతమందిని పంపించాలి, ఎంతమందిని చంపాలి, ఎంతమందిని బ్రతికించాలి, ఎంతమందిని నడిపించాలన్న సంగతి దినం గురించి దినం తెలుసు.
ఆ దినం గురించి మీరెంత బాధపడిపోతూ ఉన్నారు ప్రియ సహోదరులారా. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. చూసారా, ఏనాటి కీడు ఆనాటిదే. ఏ దినంలో ఉన్నది ఆ దినం అయిపోతూ ఉంటుంది. ఆ దినం గురించి బాధపడాల్సిన పని లేదు. ఏ విధంగా లేపాలో తెలుసు. కరోనాతో లేపాలో, తుఫానుతో లేపాలో, అగ్నితో లేపాలో, వడగలతో లేపాలా, ఏ విధంగా లేపాలనుకున్న దినాన్ని దేవుడు సృష్టించాడు. ఆ దినం యొక్క పని ఆ దినం చేసుకెళ్ళిపోతూ ఉంటుంటుంది. నీ పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని వల్ల సామెతలు చూస్తారు కదా, రేపటి దినమును గూర్చి అతిశయపడకమును. ఆ దినము చూసారా, ఆ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినము నువ్వు అతిశయపడకూడదు. ఆ దినం గురించి నువ్వు ఆలోచించకూడదు. ఆ దినం గురించి నువ్వు ఊరిగా బుర్ర బాధేసుకోకూడదు, తల పగలు కొట్టుకోకూడదు. చూసారా, రేపటి దినమును గురించి అతిశయపడకము. ఆ దినమును చూసారా, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దినకు తెలుస్తుంది, అది నీకెందుకు తెలుస్తుంది? చెప్పాం కదా, కాలాలు సమయంలో దేవుని ఆధీనంలో ఉన్నాయి, తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాయి. దినాన్ని సృష్టించాడు ఆయన. ఈ దినానికి ఎవరిని ఎంతమంది తీసుకెళ్ళాలని తెలుసు, ఏ విధంగా నడిపించాలో తెలుసు. ఆ దినం యొక్క సంగతి ఆ దినం చూసుకుంటుంటుంది. ఆ దినం చూసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఏ దినంలో ఎవరెవరు ఎంత ఇది అయిపోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఆ దినం తెలిసిపోతుంది కదా. దినం గురించి ఎందుకు అసహ్యపడుతున్నావు? ప్రియమైన దేవుని వల్ల ఎంతటి మాత్రమైనటువంటి మాటలు చూడండి. మొట్టమొదటిగా అసలు మెయిన్తో ఎంతవరకు చేస్తున్న మాటలు మనం గమనించుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా, ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరు కూడా దినం గురించి ఆలోచించుకోకుండా దేవుని పనిలో, దేవుని వాక్యంలో, దేవుని సువార్తలో, దేవుని మాటలో, దేవుని పాటలో నడవాలి. ప్రియమైన దేవుని వల్ల 2 కొరింథీ 11:31 అండి. నేను అబద్ధం ఆడటం లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. చూసారు, పౌలు గారు చెప్తున్నట్టు చూసారు. ప్రియమైన దేవుని పరిశుద్ధులందరూ మీకు అందరము చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనకందరికీ తోడైండును కాక. ఎంతమంది అండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు. చెప్పాం కదా, ఎక్కడున్నారు ముగ్గురేనండి? ఎక్కడున్నారు ముగ్గురు? ఎఫ్సి 3:14 అండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, చూసారా, పరలోకమందు కుటుంబం, భూమి మీద కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఏ తండ్రి? మహోన్నతుడు, సర్వోన్నతుడు, వన్ అండ్ ఓన్లీ గాడ్, ఆల్మైటీ గాడ్, వన్ అండ్ ఓన్లీ. నువ్వు హిందువుడువా, ముస్లిమా, క్రైస్తవుడు, వేరే వాట్ ఎవర్ ఇట్ ఎవరవనివ్వండి, బట్ గాడ్ ఈజ్ వన్, పవర్ ఆఫ్ గాడ్ వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్. దేవుడు ఒక్కడే, ఆయన పంపించిన కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. ప్రేమ దేవుని చూశారు కదా, దేవుడు ఒక్కడే, ఆయన పంపించిన కుమారుడు యేసు ప్రభు గారు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రధానంతగా ప్రభు పాపులను రక్షించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చినటువంటి వాక్యం పూర్ణాంగీకారమైనది. చూసారా, నమ్ముటకు నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమనే అన్నది. ప్రేమ దేవుని చూశారు కదా. ఈ విధంగా మనం బైబిల్ని చూసుకెళ్ళిపోతున్నట్టయితే ప్రతిదీ కూడా అసలు ఇంతటి మాత్రమైన మాటలు, ఇంతటి అద్భుతమైన మాటలు, సకల శాస్త్రాన్ని ఎదిగించిన మాటలు చూశారు కదా. ఆకాశ మండల కట్టాలని ఎరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వాన్ని నీవు చేయగలవా? ఏంటండి కేంద్రస్థానం, భూమి కేంద్రస్థానం. ఏదో ఆ గంగారావు దగ్గరికి వెళ్ళిపోతున్నాం, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని దాన్ని విచ్ఛిన్నం చేస్తే దానికి ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందండి? దాని దెబ్బ ఎక్కడ వస్తుందండి? భూమికే వస్తుంది, పునాదికే వస్తుంది. భూమికే దాని యొక్క ఇది తగులుతుంది. కనుకనే అది తెలుసుకోవాలంటే శాస్త్రజ్ఞులు విర్రవేగుతూ ఏమేమో ప్రయోగాలు చేస్తాను అనుకోండి. శాస్త్రజ్ఞులారా, ఇంతటి మాత్రమే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుంటూ దేవుని గురించి, దేవుని నిమిత్తం భయభక్తులతో ఉండాలని చెప్పి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆరాధించవాలని చెప్పినట్టు యేసుప్రభు గారి మాటని గుర్తిరిగి ఆయన ప్రేమలో, ఆయన యొక్క దయలో, ఆయన యొక్క సంకల్పంలో, ఆయనే మార్గం కాబట్టి యేసుప్రభు గారి మార్గంలో నడవాలని చెప్పి కోరుకుని పాట పాడుకుందామండి. కలవరపడినే
కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము 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 చేయగలనివై పేనా కన్నులెత్తి చూచెద, సకలము చేయగలనివై పేనా కన్నులెత్తి చూచెద. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా మెస్సయా యేసయ్యా మెస్సయా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేద, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా,
వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించవలసిందో కోరుకుంటూ ప్రభుపేట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఈశ్వరరావు. అందరికీ వందనాలండి.